First year vocational course, Livestock Management and Dairy Technology. This is B. Rajaya, JL in Yerama and DD, Government Junior College for Boys, Nagar Karnool, Narkalan District. Today we discuss about the topic of first paper, Ruminant Animal Production and Management. Unit 3rd, Housing, Hygiene and Sanitation of Livestock Farms. Structure of this unit, housing for sheep and goat. Second one, cleaning and sanitation in livestock farms. ఈరోజు రూమినెంట్ ఎనిమల్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఫస్ట్ పేపర్లోని 3వ యూనిట్ హౌసింగ్ అండ్ హైజీన్ అండ్ శానిటేషన్ ఆఫ్ లైవ్ స్టాక్ ఫార్మ్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో ప్రధానమైన అంశాలు ఒకటి గొర్రెల మేకల యొక్క షెడ్ యొక్క నిర్మాణం గురించి, రెండవది లైవ్ స్టాక్ ఫార్మ్ క్లీనింగ్ మరియు శానిటైజేషన్ గురించి ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది. ఇన్ ఇండియన్ విలేజ్ కండిషన్, the type of housing varies with the production system, the objective of the raising sheep and goat and perhaps tradition. Housing can range from every simple structure made of roof and partial wall to complex structures fitted with automatic feeders and waters. Animal may be kept either in an area within the family home or in a separate animal shed. భారతదేశం గ్రామీణ మరియు వ్యావసాయిక దేశం కాబట్టి ఇక్కడ రైతులు వ్యవసాయమును, పశువుల, గొర్రెల మరియు మేకలను పెంచే వృత్తులను సాంప్రదాయంగా చేపడుతూ ఉంటారు. గొర్రెలు మరియు మేకల కొరకు వారు ప్రత్యేకమైనటువంటి వసతి గృహాలను నిర్మించుకోరు. కానీ కొంతమంది రైతులు వారి ఇంటిలో, కుటుంబంలో భాగంగా పెంచుతూ ఉంటారు. కొంతమంది చిన్న చిన్న షెడ్డులను ఉపయోగించుకొని అందులో పెంచుతూ ఉంటారు. Functions of good housing. It should be provide comfortable micro environment inside the shed to reduce stress on the animal house. It should be permit a dry and comfortable surface for the animal to rest and provide suitable health. It should be provide the desirable working condition for labor and supervisory staff on the farm. It should be integrated with feeding, watering and manual handling system. It should be protect the animals from predators. It should be economical. ఒక మంచి వసతి గృహానికి ఉండవలసిన లక్షణాలు చూసినట్లయితే, ముందుగా మనము ఈ గొర్రెలను, మేకలను జీవాలు అని పిలుస్తూ ఉంటాము. షెడ్ జీవాలకు అనుకూలమైన వాతావరణం కలిగి ఉండాలి. షెడ్ లోపల వాటి ఒత్తిడిని తగ్గించే విధంగా ఉండాలి. షెడ్ యొక్క అడుగు భాగం పొడిగా మరియు జీవాలకు అనుకూలంగా ఉండాలి. దీనివల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి. షెడ్లో పనిచేసే కూలీలు మరియు సూపర్వైజరు సులభంగా లభించే విధంగా ఉండాలి. షెడ్లో మేత తొట్టి, నీటి తొట్టి మరియు విసర్జితాలను తొలగించే ఏర్పాటు కలిగి ఉండాలి. షెడ్డులో వేటాడే జంతువుల నుండి రక్షించే విధంగా షెడ్డును మనం నిర్మించుకోవాలి. షెడ్డు గొర్రెల, మేకల పోషకులు ఆర్థిక లాభాలను అందించే విధంగా ఉండవలెను. లొకేషన్ ఆఫ్ ది షీప్ అండ్ గోట్ ఫార్మ్స్. ఫస్ట్ located on dry, elevated and well dried place and not exposed to the strong hot or cold. Having plenty of water, access to road, electricity facility for marketing and marketing animals and meat, facility for working staff, laborers, further production, scope of for future extension, limited scope for spread of diseases. These are the location of sheep and goat farms. ముఖ్యంగా షెడ్ యొక్క స్థలం ఎన్నుకుంటే చూసినట్లయితే ఎత్తైన నీరు నిల్వని ప్రదేశంలో మరియు అధిక చలి, అధిక ఉష్ణం లేని ప్రాంతంను ఎన్నుకోవాలి. అధిక నీటి సదుపాయం కలిగి ఉండాలి. మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండాలి. నిరంతరం కరెంటు సరఫరా ఉండాలి. జీవాల కొరకు మరియు మాంసం కొరకు మార్కెటింగ్ సదుపాయం ఆ ప్రాంతంలో ఉండాలి. పనిచేసే కూలీలు అందుబాటులో ఉండాలి. పశుగ్రాసం అందుబాటులో ఉండాలి. భవిష్యత్తులో షెడ్ను విస్తరించేటకు అనుకూలంగా ఉండాలి. వ్యాధులు వ్యాపింపజేయని స్థలం అయి ఉండాలి. నెక్స్ట్
General specification of sheep and goat. The shed should be located in a elevated and well drained place. Roof is preferred either thatched or corrugated upstander sheet with sufficient slope to drain rainwater. ముఖ్యంగా షెడ్డును షెడ్ యొక్క నిర్మాణం చూసినట్లయితే షెడ్ ఎత్తైన ప్రాంతంలో ఉండి మంచి వెలుతురు ఇచ్చే విధంగా ఉండాలి, మంచి డ్రైనేజ్ పద్ధతిని కలిగి ఉండాలి. షెడ్ పైభాగము మరి అంటే పైకప్పు గడ్డి చొప్ప తాటాకులు లేదా కొబ్బరి ఆకులతో లేదా ఆస్బెస్టాస్ రేకులు కావలసిన స్లోప్లో నిర్మించుకోవడం వల్ల వర్షపు నీరు సులభంగా జారిపోవును. The shed should be constructed north and south lengthwise to enable the shed dry and clean with entry of sun rays during the morning and evening. In case of moram or bricks on edge floor, walls may be constructed completely on north and south. 3 feet height wall with the diamond mesh on the wall up to the roof level may be laid on east and west. The height of the shed may be restricted up to 10 feet. ముఖ్యంగా షెడ్ను ఉత్తర దక్షిణ దిశలో నిర్మించుకోవాలి. దీనివల్ల సూర్యకిరణాలు షెడ్లోకి ధారాళంగా చేరి షెడ్ ఎల్లప్పుడూ పొడిగా మరియు శుభ్రంగా ఉండును. షెడ్ యొక్క నేలను మొరమ్మట్టి లేదా ఇసుకతో నిర్మించుకోవాలి. షెడ్ యొక్క ఉత్తర దక్షిణ భాగాలను పూర్తిగా గోడలతో కట్టుకోవాలి. మరియు షెడ్ యొక్క గోడలను తూర్పు పరమడల నిర్మించుకోవాలి. 3 ఫీట్ ఎత్తు వరకు నిర్మించాలి. ఈ గోడలపై డైమండ్ ఆకారంలో ఇనుప జాలిని లేదా మ్యాష్ను పైకప్పు వరకు నిర్మించుకోవాలి. దాదాపు షెడ్ యొక్క ఎత్తు 10 ఫీట్ల వరకు నిర్మించుకుంటే మంచిది. Now covered area of the shed 1600 square feet with 5 feet collapsible gate centrally located. Feed trap and mobile RCC feed trap in the paddock. 10 number of animals, size of the each trap 10 feet length into 18 inches width into 18 inches depth. The feed trap should be located 6 to 9 inches above the ground level. Water trough in the paddock 50 feet length into 50 feet width into 50 feet depth, made by bricks or smooth finished with cement. ముఖ్యంగా ఈ కవర్డ్ ఏరియా చూసినట్టు షెడ్ యొక్క లోపలి భాగం చూసినట్టే దాదాపు 1600 స్క్వేర్ ఫీట్ల పొడవు ఉండవలను. వాటి లోపల అంటే టోటల్ 1600 ఉండాలి. వాటిలో పొడవు 80 ఫీట్లు, వెడల్పు 20 ఫీట్లు, ఎత్తు 10 ఫీట్లు కలిగి ఉండాలి. మరి 5 ఫీట్ల తెరుచుకున్నటువంటి విధంగా ఉన్నటువంటి గేటు ఉండవలను. అది షెడ్ యొక్క మధ్యలో అమర్చుకోవాలను. మేత తొట్టిని షెడ్డులో సులభంగా కదిలించే విధంగా ఉండాలి. దాదాపు 10 వాటికి ఒక తొట్టిని అమర్చుకోవాలి. ఈ తొట్టి పొడవు 10 ఫీట్ల పొడవు మరియు వెడల్పు 18 ఇంచులు, లోతు 18 ఇంచులు. మరి ఈ తొట్టి యొక్క భూస్థలం నుండి పై వరకు 6 నుంచి 9 ఇంచుల ఎత్తులో నిర్మించుకుంటే మంచిగా ఉంటుంది. నీటి తొట్టిని చూసినట్లయితే నీటి తొట్టిలో ఒకవైపు షెడ్లో అమర్చుకోవాలను. దీనిని ఇటుకలతో కానీ మరియు సిమెంట్తో కానీ నిర్మించుకొని వాటిని సిమెంట్తో మంచి ఫినిషింగ్ చేసుకుని ఉండాలి. దీని పొడవు 10 ఫీట్లు, వెడల్పు 2 ఫీట్లు, లోతు 2 ఫీట్లు కలిగి ఉన్నట్లు నిర్మించుకుంటే మంచిది. ఫ్లోర్ ప్లేస్ రిక్వైర్డ్ ఫర్ ద డిఫరెంట్ క్లాస్ ఆఫ్ ద షీప్ అండ్ గోట్. స్పేస్ మీటర్ స్క్వేర్ పర్ ఎనిమల్. టైప్ ఆఫ్ హౌసింగ్ breeding female, breeding male, young stock additional. Permanent confinement, zero grazing housing to 1.2 meter square for animal, breeding female, breeding male for meter square 2.0 meter square per animal, young stock 0.8 meter square per animal.
Night housing and daytime grazing. This type of housing 0.8 meter square for breeding female, 1.5 meter square for animal breeding male, 0.5 young stock. These are the 4 place రిక్వైర్మెంట్ డిఫరెంట్ క్లాసెస్. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినటువంటి ఈ స్థలాన్ని చూసినట్లయితే ముందుగా ఏమాత్రం కదలకుండా కేవలం షెడ్లో మాత్రమే ఉండేటువంటి జీవాల కొరకు ముందుగా ఈ బ్రీడింగ్ ఫిమేల్ కొరకు 1.2 మీటర్ స్క్వేర్, అదే బ్రీడింగ్ మేలకు 2.0, యంగ్ స్టాక్ 0.8. ఈ విధంగా కదలకుండా ఒకే దగ్గర మేసేటువంటి వాటి కొరకు ఈ విధంగా ఉండాలను. అదేవిధంగా కేవలం ఉదయం అంతా కూడా మేపులకు పోయి కేవలం రాత్రి పూట మాత్రం స్టే చేసేటువంటి హౌసింగ్ లోపల బ్రీడింగ్ ఫిమేల్కు 0.8 మీటర్ స్క్వేర్ ఉండాలను. 1.5 బ్రీడింగ్ మేల్ కొరకు, 0.5 న్యూ స్టాక్ కొరకు మనకు ఉంటే బాగుంటుంది. మరి ఇక్కడ ఈ పర్మనెంట్ కన్ఫర్మెంట్ చూసినట్లయితే ఎక్సైజ్ కొరకు యార్డు, ఫీడింగ్ ర్యాక్స్ మరియు వాటరింగ్ కొరకు అడిషనల్ సెట్టింగ్గా మనం ఉంచుకోవచ్చు. నెక్స్ట్, వేరియస్ బిల్డింగ్ రిక్వైర్డ్ ఫర్ లార్జ్ షీప్ అండ్ గోట్ ఫార్మ్స్. ద టైప్ ఆఫ్ ద షెడ్ ఆర్ మోస్ట్లీ సిమిలర్ ఫర్ షీప్ అండ్ గోట్. They are constructed as per the floor place requirement for the different age groups. One of the flock shed, ram shed, and lamb shed, lambing shed, sick animal shed, shearing shed, wool storage shed, rooms, and food baths, dipping tanks. These are the very important. ముఖ్యంగా ఇక్కడ మనం పెద్ద పెద్ద గొర్రెల షెడ్లు మరియు వేరు షెడ్లు గొర్రెలకు మరియు మేకల్లో ఒకే రకమైన షెడ్లు నిర్మించుకుంటారు. వయసును బట్టి మరియు నేల స్థలం బట్టి షెడ్లు నిర్మించుకోవడం మంచిది. ఇందులో ఫస్ట్ నెంబర్ 1 ఫ్లోక్ షెడ్ చూసినట్లయితే, ద ఫ్లోక్ షెడ్, ద ఈవీస్ అండ్ డూయిస్ ఆర్ హౌస్డ్ ఈజ్ దిస్ షెడ్. ఈచ్ షెడ్ accommodated about 50 to 60 AVs and DOIs. Measurement of this shed 15 into 4 into 3 meters. It should be have moram and bricks on the edge of floor. Slatted flooring is available temperated Himalayan region and high rainfall ఏరియాస్. ముఖ్యంగా ఈ ఫ్లోక్ షెడ్ అంటే గొర్రెల మేకల కొరకు మేకలను పెంచేటువంటి షెడ్డును మనం ఈ ఫ్లోక్ షెడ్ అంటే ఈ షెడ్లో దాదాపు 50 నుంచి 60 గొర్రెలు మేకలు ఉంచవచ్చు. ఈ షెడ్ యొక్క కొలతలు చూసినట్టు పొడవు 15, వెడల్పు 4, ఎత్తు 3 మీటర్లు నిర్మించుకోవాలి. దీని నేల ప్రాంతం మొరం లేదా ఇటుకలతో నిర్మిస్తారు. అధిక వర్షపాతం మరి చలి ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో స్లెట్టర్ ఫ్లోరింగ్ కలిగి ఉండవలను. నెక్స్ట్, ర్యామ్ అండ్ బక్ షెడ్. Measurement of this shed 4 into 2.5 into 3 meters, 8 animals. Individual importation are required for the breeding animals. Lamb and kid shed. Shed for housed 2 groups as unweaned 0 to 3 months, weaned 4 to 6 months. Unmatured animals, it should be better to group the lamb as per their body weight. Measurement of, first of all, unweaned animal 7.5 into 4 into 3 meters. The unweaned animals 5 into 4 meters. Weaned but matured 2.2 into 4 meters. The capacity of this animal 60 to 70 lambs for shed. ఇక్కడ ఈ ర్యామ్ షెడ్ చూసినట్టే, ర్యామ్ అంటే విత్తన పొట్టేల కొరకు పెంచే షెడ్ను ర్యామ్ షెడ్ అంటారు. ఒక్కొక్క దానికి వేరు పార్టీషన్ కలిగి ఉండవలను. వీటిని ప్రత్యుత్పత్తి కొరకు మాత్రం ఉపయోగిస్తారు. ఈ షెడ్లో కొలతలు అంటే పొడవు 4 మీటర్లు, వెడల్పు 2.5 మీటర్లు, ఎత్తు 3 మీటర్లు కలిగిన షెడ్ను నిర్మించుకోవాలి. ఈ షెడ్లో కనీసం 3 జంతువులను ఉంచవచ్చు. ల్యాంబ్ అండ్ కిడ్ షెడ్ వస్తే ఇది గొర్రె పిల్లలు మేక పిల్లల కొరకు పెంచే షెడ్ను ల్యాంబ్ అండ్ కిడ్ షెడ్ అంటారు. ఒక్కొక్క షెడ్ కొలతలు చూసినట్లయితే పొడవు 7.5 మరి వెడల్పు 4 మీటర్లు, ఎత్తు 3 మీటర్లు కలిగి ఉండాలి. ఈ షెడ్లో 2 రకాల జంతువులు, మన 2 రకాల గొర్రె పిల్లలు మేక పిల్లలు ఉంచవచ్చు. అందులో ఒకటి వీనింగ్ చెయ్యని వాటి కొరకు 0 నుంచి 3 నెలల వాటిని వీనింగ్ చేయని గొర్రె పిల్లలను పిలుస్తారు. వీటి యొక్క చూసినట్టే 5 into 4 ఎత్తు ఉండాలి.
మీటర్లు కలిగి ఉండు. వీనింగ్ చేయబడిన వాటికి 4 నుంచి 6 నెలల వయసు ఉన్నటువంటి వాటిని వీనింగ్ చేసినటువంటి గొర్రెపిల్లలు అంటారు. వీటికి 2.2 ఇంటూ 4 మీటర్లు మనం మెజర్మెంట్ కలిగి ఉండు. ఒక్కొక్క షెడ్లో సుమారు 60 నుంచి 75 గొర్రె పిల్లలు లేదా మేక పిల్లలను పెంచవచ్చు. Now, lambing and kidding shed. Measurement of 1.5 into 1.2 into 3 meters for one pregnant animal. Sick animal shed. It is for segregation sick and desirable animal. Measurement 3 into 2 into 3 meters. Sharing rooms. The room should be well. It by having large glass window, all round floor cement, paved with smooth surface. ఇక్కడ ల్యాంబింగ్ అంటే గొర్రెలు లేదా మేకలు ఈనడానికి కొరకు ఉపయోగించే షెడ్ను దీన్ని ఈనే షెడ్ అని పిలుస్తుంటాం. ఒక్కొక్క గర్భస్థ పశువు గొర్రెకు లేదా జంతువుకు 1.5 ఇంటూ 1.2 1 ఇంటూ 3 మీటర్స్ ఎత్తు మరియు పొడవు వెడల్పు ఉన్నటువంటి షెడ్ నిర్మించుకోవాలి. సిక్ ఎనిమల్ షెడ్ చూసినట్లయితే అనారోగ్య జీవాలకు ఉపయోగించే షెడ్ను సిక్ ఎనిమల్ షెడ్ అంటారు. వ్యాధి కలిగినటువంటి జీవాలను గుర్తించి ఇందులో ఈ షెడ్లో ఉంచుతారు. వీటి కొలతలు చూసినట్టే 3 మీటర్ల ఎత్తు, 2 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల పొడవు ఉండును. షేరింగ్ రూమ్ ఉన్నిని కత్తిరించుటకు ఉపయోగించే షెడ్ను షేరింగ్ రూమ్ అని అంటారు. ఈ రూమ్లో గోడల చుట్టూ పెద్ద పెద్ద గ్లాసులను కలిగి లేదా పెద్ద పెద్ద కిటికీలు కలిగి ఉంటాయి. ఈ రూమ్ యొక్క నేల ఉపరితలం చాలా స్మూత్గా అంటే నునుపుగా ఉండును. Now, wool storage room should have clean smooth floor, walls lined with glazed tiles up to 1.5 meters high, should be made dust and dump proof, 3 windows on 3 sides, foot bath, a shallow tank made up of cement concrete at the entrance of the farm. The tank will be filled with germicidal solution to protect the animal from disease and pests. ముఖ్యంగా ఈ ఉన్నిని నిల్వ చేసే గదిని వూల్ స్టోరేజ్ రూమ్ అంటారు. ఈ గదిలో నేల ఉపరితలం నునుపుగా శుభ్రంగా ఉండును. గోడలకు 1.5 మీటర్ల ఎత్తు వరకు టైల్స్ అమర్చబడి ఉండును. ఈ గది దుమ్ము ధూళిని నివారించే విధంగా ఉండును. 3 వైపులా 3 కిటికీలు ఉంటాయి. ఫుట్ బాత్ ఇది ఫామ్ యొక్క ద్వారం దగ్గర సిమెంట్ తయారు చేసినటువంటి తక్కువ లోతైనటువంటి ట్యాంకు. ఈ ట్యాంకులో క్రిమి సంహారక రసాయన పదార్థాలను కలపబడి ఉంటాయి. గొర్రెలు మేకలు ఈ ట్యాంక్ గుండా నడవడం వలన వాటికి రోగాల నుండి మరియు ఇతర క్రిమికీటకాలని రక్షించవచ్చు. డిప్పింగ్ ట్యాంక్. The dipping tank may be constructed at the one side of the yard. Dipping tank may be made with cement, concrete or galvanized iron sheet. This facility to protect the animal from ticks and mites. డిప్పింగ్ ట్యాంక్ షెడ్ యొక్క ఒక మూలకు భూమి లోపల నిర్మించబడిన ట్యాంకును డిప్పింగ్ ట్యాంక్ అంటారు. ఇది సిమెంట్ లేదా గాల్వనైజ్డ్ షీట్తో తయారు చేయబడిన ఒక ట్యాంకు. ఈ ట్యాంకులో క్రిమి సంహారక లేదా కీటక సంహారకను ఈ రసాయన పదార్థం ఈ ట్యాంకులో పోయబడతాయి. గొర్రెలను మరి ఈ ట్యాంకులో అటు ఇటు ముంచడం వలన మరి తిరగడం వలన మరి గొర్రెలకు ఉన్నటువంటి మైట్స్ టిక్స్ను మనం తొలగించడానికి ఉపయోగిస్తున్నారు. Now, cleaning and sanitation in livestock farm. Cleaning and animal shed. The easy to quick and method of the cleaning and animals house will liberable use of tap water, proper lifting and disposal of dung and used straw bedding, provide drainage to the animals house for comfortable removal of liquid waste and urine. The daily removable feed and fodder lift over the manger reduce the fly problem. Periodical cleaning of water trough eliminated the growth of algae, bacterial and viral contamination and thus keep the animal healthy. షెడ్ను క్లీన్ శుభ్రపరచుట. షెడ్డులో సులభంగా తీసివేసే పేడ ఎండుగడ్డిని తీసివేసి ట్యాంకు వాటర్లో పేడను షెడ్ను కడగాలి.
ట్యాప్ వాటర్తో షెడ్ను కడగాలి. దీనివల్ల ఘన రూపంలో ఉన్న ద్రవ రూపంలో ఉన్న వ్యర్థ పదార్థాలు మూత్రం వంటి సుపూర్తిగా బయటికి పోయి ఎలాంటి వాసన రాకుండా ఉండను. ప్రతిరోజు దాన తొట్టి మేత తొట్టిని మిగిలిన వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి, లేకుంటే ఈగలు ఉత్పత్తి అవుతాయి. క్రమం తప్పకుండా నీటి తొట్టిని కడగడం వల్ల అందులో ఉన్నటువంటి శైవలాలు పెరగకుండా బ్యాక్టీరియా వైరస్ సంబంధ వ్యాధులు రాకుండా పశువులను కాపాడవచ్చు. Sanitation in dairy farm. First of all, we are going to sanitizer. The definition of sanitizer means destroy and microorganism by using chemical agent. Sanitation is necessary in the dairy farm house for the control of all microorganisms causing disease in the animals. Milk produced in the unclean environment is likely to transport disease with the effect of human health. Proper cleaning and sanitation of animal shed, control fly ticks and flies, etc. శానిటైజర్ షెడ్డులో సూక్ష్మజీవులను నిర్మించుటకు ఉపయోగించే రసాయన పదార్థాలను శానిటైజర్ అంటారు. శానిటైజర్ సహాయంతో షెడ్డు సూక్ష్మజీవ రహితంగా చేసే విధానాన్ని శానిటేషన్ అంటారు. షెడ్డును శానిటేషన్ చేయడం వల్ల సూక్ష్మజీవులు నిర్మూలించబడి పశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండును. అపరిశుభ్ర వాతావరణంలో పాల ఉత్పత్తి జరిగితే ఆ పాలలో సూక్ష్మజీవులు చేరి మానవులకు వ్యాధులు కలిగించవచ్చును. షెడ్డును క్లీనింగ్ మరియు శానిటైజ్ చేయడం వల్ల టిక్స్ అంటే ఈగలు, టిక్స్, కీటకాలు నిర్మించబడును. నౌ కామన్లీ యూజ్డ్ శానిటైజర్స్. Disinfection of the animal shed means making them free from disease producing bacteria and is mainly carried out the sprinkling of chemical agent such as sunlight. The most potent of the powerful sanitizer with destroy most of the disease producing organism, bleaching powder. This is also called calcium hypochlorite. It contains up to 39% available chlorine with the high డిస్ఇన్ఫెక్టింగ్ యాక్టివిటీ. ముఖ్యంగా ఈ యొక్క సాధారణంగా లభించే శానిటైజర్ చూసినట్లయితే మనకి అందులో ఒకటి ముఖ్యమైనది సన్లైట్, సూర్యరశ్మి దీని అని పిలుస్తారు. ఇది చాలా బలమైనటువంటి మరి సమర్థమైన శానిటైజర్. ఇది అన్ని రకాలైనటువంటి వ్యాధులను కలిగించే సూక్ష్మజీవులు నిర్మించవచ్చును. రెండవది బ్లీచింగ్ పౌడర్. దీన్ని రసాయనంగా కాల్షియం హైపోక్లోరైడ్ అని పిలుస్తారు. దీనిలో 39% క్లోరిన్ ఉండడం వల్ల అత్యంత బలమైన డిస్ఇన్ఫెక్ట్గా పనిచేయును. అయోడిన్ అండ్ ఐడోఫోర్. దిస్ ఈజ్ కామన్లీ అవైలబుల్ యాజ్ ఐడోఫోర్ అండ్ contain between 1 to 2% available iodine, which is the effective germicide. Sodium carbonate, a hard 4% solution of the washing soda, is a powerful disinfectant agent, maybe virus and certain bacteria. Slacked lime and quick lime. Whitewashing with these agents make the walls of the shed the water drop free from bacteria. Phenol or carbolic acid is very powerful disinfectant with the destroy the bacteria as well as fungus. ఇంకా ఇక్కడ అయోడిన్ మరియు అయోడోఫోర్ చూసినాం. వీటిలో వాణిజ్యపరంగా ఉపయోగించేది అయోడోఫోర్ ఎక్కువగా ఉపయోగిస్తారు. దీనిలో 1 నుంచి 2% అయోడిన్ ఉండడం వల్ల సూక్ష్మజీవులు సమర్థవంతంగా పనిచేయను. సోడియం కార్బోనేట్, దీన్ని సాధారణంగా వాషింగ్ సోడా లేదా సర్ఫ్ అని పిలుస్తాము. ఈ శానిటైజర్ వైరస్లను, బ్యాక్టీరియాలను సమర్థవంతంగా నిర్మూలించును. స్లాక్ లైమ్ మరియు క్విక్ లైమ్ అంటే దీన్ని రసాయనికంగా కాల్షియం కార్బోనేట్ లేదా కాల్షియం బైకార్బోనేట్ పిలుస్తారు. దీన్ని తడి సున్నమును షెడ్ యొక్క గోడలకు మరియు నీటి తొట్టికి క్రమం తప్పకుండా వెలవేయడం వల్ల బ్యాక్టీరియా నుండి పూర్తిగా నిర్మూలించబడును. ఫినాల్, దీన్ని కార్బోలిక్ ఆమ్లం అని పిలుస్తారు. ఇది సమర్థవంతమైన శానిటైజర్. దీనివల్ల బ్యాక్టీరియాలను మరియు శిలీంధ్రాలను పూర్తిగా నిర్మూలించవచ్చును. దిస్ ఇస్ ద పిక్ అప్ ద బ్లీచింగ్ పౌడర్, ఫైడోఫోర్, ఫినాయిల్ అండ్ సోడియం కార్బోనేట్. Now commonly used insecticides. Insecticides are used for control of ectoparasite and insect. Liquid insecticide can be applied with powerful sprayer and hand sprayer and sponge or brush. Commonly used insecticide are malathion, sumatriptan and gemaxin and BHC, DDT, etc. These are the highly poisonous and
need to be handling careful and should be come to contact with the food material, drinking water and milk. ముఖ్యంగా సాధారణంగా ఉపయోగించే కీటక సంవాలు చూసినట్లయితే ఇన్సెక్టిసైడ్ వల్ల బాహ్య పరణజీవులను మరియు కీటకాలను చంపవచ్చును. ద్రవరూప కీటక సంవారాలను మిషన్ స్ప్రేయర్లు, హ్యాండ్ స్ప్రేయర్లో పోసి గోడలపైన, పశువుల శరీరంపైన పిచికారీ చేయాలి. లేదా స్పాంజు లేదా బ్రష్ సాయంతో కూడా కీటక సంవారాలను మనం గోడలపై గీయడం రుద్దడం వల్ల ఇవి చనిపోయే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి ఇన్సెక్ట్ చూసినట్లయితే మలయాథిన్, సుమాథిన్ మరియు గెమాక్సిన్, బిహెచ్సి అంటే బెంజో హెక్సాక్లోరైడ్, డిటిటి అంటే డైక్లోరో డైఫినల్ ట్రైఇథేన్ అన్నీ కూడా ఇన్సెక్టిసైడ్గా అత్యంత విషపూరితమైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. అంతేకాకుండా తినే ఆహారంలో, తాగే నీళ్ళలో, పాల్లో కలుషితం కాకుండా చూసుకోవాలి. Precaution will be using the disinfectant and the insecticide. Remove dug and used bedding completely. Avoid sprinkling of the dug and used bedding while spraying it out. Avoid the use of dirty water cleaning the shed. Never put the fresh fodder over the previous days left over the fodder in the manure. Prevent the algae to grow the water drop. Use proper concentration of insecticide solution to avoid any toxic effect. Avoid the use of disinfect solution at the milking time as milk absorb this quickly. ఇన్సెక్టిసైడ్ డిస్ఇన్ఫెక్షన్ ఉపయోగించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసినట్లయితే అందులో షెడ్డులో నేలపై ఉన్న పేడను, పశుగ్రాసాన్ని పూర్తిగా తొలగించాలి. పేడను మరియు పశుగ్రాసాన్ని తొలగించేటప్పుడు వాటి అవశేషాలు లేకుండా చూసుకోవాలి. షెడ్లో ఏ విధమైనటువంటి మురుగునీరు లేకుండా శుభ్రంగా ఉంచాలి. మరి క్రమం తప్పకుండా మేత తొట్టిని మిగిలిపోయినటువంటి మేతను తొలగించి కొత్త మేతను తొట్టిలో వేయాలి. నీటి తొట్టిలో శైవరాలు పెరగకుండా చూసుకోవాలి. షెడ్డులో కావలసినటువంటి మోతాదులో మాత్రమే ఇన్సెక్టిసైడ్ను ఉపయోగించాలి. అధికంగా ఉపయోగించినట్లయితే విష ప్రభావం వల్ల మరి పశువులకు అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పాలు పిండే సమయంలో ఎలాంటి డిస్ఇన్ఫెక్ట్ కానీ ఇన్సెక్టిసైడ్ కానీ పిచికారీ చేయరాదు. దీనివల్ల పాలు త్వరగా గ్రహించే స్వభావం పాలకు ఉంటుంది. నౌ ప్రొసీజర్ remove the during the from the floor and urine channel with the help of the shovel and basket and transfer it the wheelbarrow. Remove the used bedding and lifted from the manure in the similar way. షెడ్డులో చేసే విధానము, ప్రతిరోజు చేసే విధానం చూసినట్లయితే షెడ్డును నేలపై ఉన్నటువంటి మేత అవశేషాలను తొలగించవలను. మరియు పశువుల మూత్రం యొక్క అవశేషాలు లేకుండా చూసుకోవాలను. ఎప్పటికప్పుడు మేత తొట్టిలో ఉన్నటువంటి మేతను అవశేషాలను షెడ్ నుండి తీసివేయవలను. ఎంటీ వాటర్ ట్యాప్ అండ్ scrap its side and bottom with the help of the floor brush. Wash the water trough with clean water and whitewash it with the help of the lime mixture once in a week. Scrap the floor of the brush and brooms and wash with water. Clean and disinfect the places of dug on the side of walls, railing and stanchion. Remove the cobwebs periodically with the help of a wall brush. ఖాళీగా ఉన్నటువంటి నీటి తొట్టి యొక్క లోపలి భాగమును ఫ్లోర్ బ్రష్ సహాయంతో గీకి కడగవలను. కనీసం వారానికి ఒకసారి నీటి తొట్టిని కడిగి తొట్టి లోపల ప్రాంతం సున్నముతో వెలవేయవలను. షెడ్ యొక్క నేలను బ్రష్ లేదా చీపురుతో మరి నీటి సహాయంతో బాగా రుద్ది కడగవలను. షెడ్ యొక్క గోడలను, రీలింగ్ను, స్టాచ్యూను శుభ్రపరిచి డిస్ఇన్ఫెక్ట్ చేయవలను. షెడ్ గోడలకు ఉన్న బూజుకరతో ప్రతిరోజు కూడా శుభ్రం చేయవలను. నౌ అసైన్మెంట్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. వన్ ఆఫ్ ద లిస్ట్ అవుట్ ద షెడ్ required in sheep farms
What is sanitizer? Give 4 sanitizer used in livestock. Long answer type questions. Briefly write about the housing of sheep and goat. Write about the floor space requirement and feeding space requirement for sheep and goat. Briefly write about cleaning and sanitation in livestock farms. Students, all of the students to write this assignment and prepare answers. Thank you. This is Rajeya.